కనీసం వినాయక్ అయినా తేజుని ఆదుకుంటాడా? కెరీర్ పరంగా చాలా కష్టాల్లో ఉన్నాడు సాయిధరమ్ తేజ్. ఎలాంటి సినిమా అయినా తేజు చేయపడితే ఫ్లాప్ అయిపోతుంది. తిక్కా సినిమానే కెరీర్లో పెద్ద డిజాస్టర్ అనుకుంటే అంతకు మించి అదే రేంజ్లో విన్నర్ వచ్చేసింది. ఈ 2 సినిమాల దెబ్బతో ప్రస్తుతం చేస్తున్న జవాన్ సినిమాపై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేకుండా పోయాయి. ఇలాంటి టైంలో సాయిధరమ్ తేజ్ కెరీర్లో వినాయక్ ఎంటర్ అయ్యాడు. వినాయక్ సాయిధరమ్ తేజ్ కాంబోలో సినిమా పక్కా అయింది. దుర్గా అనే వర్కింగ్ టైటిల్తో రాబోతున్న ఈ సినిమా తేజును గట్టెక్కిస్తుందని చాలామంది భావిస్తున్నారు. ఖైదీ నెంబర్ 150 లాంటి హిట్ తర్వాత వినాయక్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ప్రాజెక్టుపై జనాలకు కాస్త ఇంట్రెస్ట్ పెరిగింది. రేయ్ సినిమా మినహాయిస్తే కెరీర్లో ఇప్పటి వరకు యంగ్ డైరెక్టర్స్తోనే సినిమాలు చేశాడు సాయిధరమ్ తేజ్. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో నక్షత్రం సినిమా చేస్తున్నప్పటికీ అందులో తేజు హీరో కాదు. సో వినాయక్ లాంటి సీనియర్ దర్శకుడితో సినిమా చేయడం తేజుకు కలిసొస్తుందని కొంతమంది భావిస్తున్నారు. మరోవైపు వినాయక్ను కూడా గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు. అతడు సీనియర్ దర్శకుడే అయినప్పటికీ బద్రీనాథ్ లాంటి ఫ్లాప్, అఖిల్ లాంటి డిజాస్టర్ ఇచ్చింది కూడా ఇతడే. సో సాయిధరమ్ తేజ్ను వివి వినాయక్ ఆదుకుంటాడా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. దుర్గా సినిమాకు ఆకుల శివ కథ అందిస్తున్నాడట. సి కళ్యాణ్ నిర్మాతగా త్వరలోనే సెట్స్ పైకి రానుంది ఈ మూవీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.